భారతదేశంలో అనేక అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఇప్పటికీ మన మేధస్సుకు అందని రహస్యాలను దాచుకుని ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన గణపతి ఆలయం మనకు తమిళనాడు రాష్ట్రం కుర్తాళంలో ఉంది. ఈ వినాయక చవితి సందర్భంగా ఆ రహస్య ఆలయం గురించి, ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సమయంలో జరిగిన అసాధారణ సంఘటనను తెలుసుకుందాం. అవి భారతదేశాన్ని బ్రిటిష్ పాలిస్తున్న రోజులు. తమిళనాడులోని కుర్తాళం అన్న ప్రాంతంలో ఒక యోగి ఉండేవాడు. ఆయన తపస్సు చేయడానికి అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం అక్కడ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక గుడి కట్టాలని ఆ యోగి భావించాడు. ఈ విషయం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ఆ ప్రాంతానికి తరలివచ్చారు. అదే సమయంలో అప్పటి మద్రాస్ గవర్నర్గా పనిచేస్తున్న ఎడ్వర్డ్ గారికి ఈ విషయం తెలిసింది. ఈ సంగతి విన్న మద్రాస్ గవర్నర్ రాతి విగ్రహంలో ప్రాణం ఉంటుందా అంటూ పరిహాసం చేశాడు. దీనికి ఆ సిద్ధయోగి గవర్నర్ను తన ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించాడు. అంతేకాదు తనతో పాటు ఒక వైద్యుడిని కూడా తెచ్చుకోమని కోరాడు. ఈ మాట విన్న బ్రిటిష్ గవర్నర్కి కోపం వచ్చింది. దీనిని సవాలుగా తీసుకుని తనతో పాటు ఒక వైద్యుడిని కూడా ఆ మఠానికి తీసుకెళ్లాడు. వైద్యుడు రాగానే యోగి ఆయనను విగ్రహానికి నాడి చూడమని చెప్పాడు. వైద్యుడు యోగి అభ్యర్థనతో విగ్రహాన్ని పరిశీలించి అది రాయి మాత్రమేనని, అందులో ప్రాణం లేదని, అందువల్ల నాడి లేదు అని చెప్పాడు. తర్వాత ఆ యోగి గణపతి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించాడు. ప్రాణప్రతిష్ఠ అనేది హిందూ సంప్రదాయంలో ఒక ప్రత్యేక పూజా విధానం. ఈ పద్ధతిలో విగ్రహంలో ప్రాణశక్తిని ఆహ్వానించడం, స్థాపించడం జరుగుతుంది. అలా వినాయకుడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ యోగి అక్కడ ఉన్న వైద్యుడిని ఇప్పుడు నాడి చూడమని చెప్పారు. అప్పుడు వైద్యుడు తన స్టెతస్కోప్తో వినాయకుడి విగ్రహం యొక్క నాడిని పరిశీలించాడు. అప్పుడు ఆ వైద్యుడు ఆశ్చర్యపడేలా గణపతి విగ్రహానికి మనిషి వలె నాడి కొట్టుకోవడం వినిపించింది. అదే విషయం అక్కడ ఉన్న గవర్నర్తో సహా అందరికీ చెప్పాడు. ఈ అద్భుతాన్ని చూసిన బ్రిటిష్ గవర్నర్ ఆశ్చర్యపోయాడు. ప్రాణప్రతిష్ఠ అన్న విధానం తనకు తెలియకపోవడం వల్ల అలా మాట్లాడాను అని తనని మన్నించమని అడిగాడు. తర్వాత బ్రిటిష్ గవర్నర్ ఎడ్వర్డ్ మరియు వైద్యుడు ఇద్దరూ వినాయకుడికి నమస్కరించి ఆ మహాయోగి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయారు. అప్పటినుంచి ఈ గుడి నాడి గణపతి గుడి అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. వినాయక చవితి రోజున వందల మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ అద్భుతమైన ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలోని కుర్తాళం అన్న ఊరిలో ఉంది. ఆ వినాయకుడి ఆశీస్సులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.